నేతి బీరకాయ పచ్చడి ఎంతో కమ్మగా రుచిగా ఉంటుందండి. నేతి బీరకాయలు ఇలా చెక్కు తీసేసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. దీంట్లోకి మనం అరకిలో నేతి బీరకాయలకి నేను 2 టమాటాలు వాడానండి. ఈ ముక్కల్ని బాగా కడిగేసుకొని బాండీలో కొద్దిగా శనగ నూనె తీసుకొని ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయించేసుకుందాము. ఇది పచ్చిమిరపకాయలతో బాగుంటుందండి. వేయించేసి తీసేసుకొని దీంట్లో టమాటాలు, నేతి బీరకాయ ముక్కలు అన్నీ వేసి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా కలిపేసి దీని మీద మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత తీస్తే మగ్గిపోయి ఉంటుంది. ఇది చాలా తొందరగా మగ్గిపోతుందండి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడా చింతపండు వేసుకుందాము. దాన్ని కూడా ఈ వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకొని చల్లారిన తర్వాత ముందు పచ్చిమిరపకాయలు, ఈ నేతి బీరకాయ ముక్కలు, రుచికి సరిపడా కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది టేస్ట్కి. ఇలా మిక్సీలో వేసేసుకొని ఒక బాక్స్లో తీసుకొని పోపు వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి.